హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మిత్రుల సహకారంతో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని సంపదలు కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. అలంకరణ సామాగ్రి వస్త్రాభరణాల కోసం అధికంగా ధన వ్యయం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. స్వబుద్ధితో ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు చాలా అనుకూలంగా అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తుంది. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తారు. సామాజిక గుర్తింపు, పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఏ పని మొదలుపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు ఉండవచ్చు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు సవాళ్లు ఎదురు కావడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ఈరోజు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారంలో ఊహించని నష్టాలు ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. విరోధులు శత్రువులకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే పనులు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక విషయాలలో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మీదే. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. పనిభారం పెరగకుండా చూసుకోండి. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కోపం అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఈరోజు మానసికంగా శారీరకంగా మీరు పడుతున్న వేదన ఎవరికీ కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. కుటుంబ పరమైన బరువు బాధ్యతలు పంచుకోవడానికి కొంతమంది ముందుకు రావడం మానసిక సంతోషానికి ధైర్యంగా కారణం అవుతుంది. నూతన పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎంతో కష్టపడి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గౌరవప్రదమైన సత్కారాలు, సన్మానాలు, ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తిపరమైన బరువు బాధ్యత మరింత పెరుగుతాయి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానం ఆచరించండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన ముడిపడుతుంది. కార్యక్రమాల గురించి మాటలు జరుగుతాయి. ఈ రాశి వారికి ఈరోజు అయిన వాళ్ళు ఏర్పడినటువంటి తగాదాలు పరిష్కరించుకోవడానికి శుభకార్యాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు ఏర్పడతాయి. చర్మ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం పనికిరాదు. ప్రతిరోజు దేవీ దేవతలకు ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. రాజకీయాల్లో ఉన్న వారితో పరిచయం పెంచుకుంటారు. ఈరోజు స్థిరాస్తి సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో మంచి లాభాలు అందుకోగలుగుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కొన్ని అసత్య ప్రచారాలు, విమర్శలను ఎదుర్కోవాల్సి పరిస్థితులను ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు విరమించుకుంటారు. ఆర్థిక స్తోమత అందుకు సహకరించక ఇక్కడే చదువుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో, గురువులతో సఖ్యత కలిగి ఉంటారు. బంధువులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. కొత్త కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఈ రాశి వారికి ఈరోజు ఫార్మా కంపెనీలో పనిచేసే వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. నిద్రాభంగం వాటిల్లుతుంది. జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయాలు మీకు ఏమాత్రం నచ్చవు. ఎంతో ఓర్పుతో సహించి మంచి సలహాలు, సూచనలు మీరు ఇచ్చినప్పటికీ వారు అవి తిరస్కరించడం వల్ల కొత్త సమస్యలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగే స్థాయికి మీరు చేరండి. మీ మానసిక ధైర్యానికి కారణం అవుతుంది. ఈరోజు కొంతకాలంగా మదన పడుతున్న సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటకు రాగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే అన్ని విధాలుగా మంచిది. మీకు కూడా కొంత భాగం రాగలిగితే మీరే ఉన్న పరిస్థితిని అండగా నిలుస్తుందని భావిస్తారు. దీనికి సంబంధించి దాయాదులతో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వపరమైన లీజులు, లైసెన్సులు, టెండర్లు కలిసి వస్తాయి. పెండింగ్లో ఉన్న బిల్లు గురించి మంచి శుభవార్త వింటారు.
కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచన ముడి పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొన్ని ముఖ్యమైన విషయాలు గ్రహించగలుగుతారు. పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న స్నేహితులను మీరు గుర్తించగలుగుతారు. తగిన చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఈరోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉంటాయి. చేయి దాకా వచ్చిన అవకాశాలు చేయి జారిపోవడం జరుగుతాయి. ఎంతోమందికి సహాయం చేసేవారు మీ దాకా వచ్చేసరికి వెనక్కి తిరుగుముఖం పడతారు. ఎదురుచూపుల ద్వారా నిరాశ ఎదురవుతుంది. కలంకి అనుకూలంగా ప్రేమ వివాహానికి ఒప్పుకుంటారు. ఈరోజు ఎంతమంది ఎంత నిరుత్సాహపరిచినా మీ సంకల్ప బుద్ధితో ముందుకు నడవగలుగుతారు. మంచి పరిస్థితులకు స్థాయికి చేరుకోగలుగుతారు. రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వరులు అవ్వలేరు. అందరూ మెల్లగా ఎదిగారు, అదే కోణంలో మనం కూడా ఎదుగుతాము అన్న ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీ వాళ్ళకి మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. ప్రత్యేకంగా వారి స్నేహితుల పట్ల మీకున్న అభిప్రాయాలు మారుతాయి. ఈరోజు కుటుంబ శ్రేయస్సు కోసం కోరి వేరే ఊరికి వెళ్ళాలి ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబపరమైన బరువు బాధ్యతల గురించి అవగాహన కలిగి ఉంటారు. మీ శక్తి సామర్థ్యం మేరకు సహాయాన్ని అందిస్తారు. అయిన వాళ్ళ ఉండి కూడా సహాయం అందించలేకపోతున్నారు అన్న దిగులు పడతారు. ఈ రాశి వారికి ఈరోజు మీరంటే ఎంతగానో ఇష్టపడే వ్యక్తి పెళ్లి ప్రస్తావన మీ ముందుకు ఉంచుతారు. ఎంత ఆలోచించినప్పటికీ అంగీకరించడానికి కానీ నిరాకరించడానికి కానీ మీకు ధైర్యం సరిపోదు. పెద్దల సమక్షంలో స్థిరాస్తి సంబంధమైన విషయాలు, నిర్ణయాలు తెలుసుకోగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.